మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna, Krishna, Hare Krishna, Hare Hare. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. हरे कृष्ण राधे कृष्ण राधे राधे कृष्ण कृष्ण हरे नाथ राधे कृष्ण राधे జై శ్రీకృష్ణ. భగవానులు ఈ ధరిత్రిపై వేరువేరు అవతారాలు వేరువేరు కాలాలలో ఎందుకు దాల్చారు? ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ శ్రీకృష్ణుడే స్వయంగా సెలవిచ్చారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్రీకృష్ణ అవతారమునందు పాపుల వినాశన కార్యమును జన్మించడంతోనే ఆరంభించారు. మొట్టమొదట పూతనను వధించారు. ఆ తరువాత కాకాసురుడు తృణావర్తులను నాశనం గావించారు. తమ చిన్ని పాదంలోని బొటన వేలుతో ఒకేసారిగా శకటాసురుని వంటి దైత్యుని యమలోకాన్ని కంపారు. పెరిగి పెద్దవారై బకాసురుడు, అగాసురుడు, కాళీయనాగులను మర్దించారు. కాళీయ సర్పం పడగ మీద ఒక దివ్య నృత్యం అభినయించారు. ఈ దైత్యుల సంహారం మర్దనల కారణంగా భగవానులు శ్రీకృష్ణులు ఈ అవతారంలో
తన భక్తుల హృదయాలను అలరించడానికి ఇలా పరమ సుందర బాల్యలీలల యొక్క ఇన్ని సుందర లీలలను ఇంతటి విస్తారంగా వారు ఏ అవతారంలోనూ చేయలేదు. వెన్న దొంగిలించడం కూడా ఎలా చేశారంటే ఆ రూపాన్ని చూసి యశోదామాత కూడా వెర్రిదైపోయింది. వేలాది సంవత్సరాల నుంచి కవులు భక్తులు అదే రూపాన్ని తలుచుకుంటూ అదే రూపాన్ని ఊహించుకుంటూ వారి పూజలు చేస్తున్నారు. ఆ సూరదాసు ఆ కల్పనలోనే పరవశించి ఆనందంతో గానం చేశాడు. నామదిదోచిన నవనీత చోరుడు చిరునగవులతో సాగెను చిలిపిగా చిరునగవులతో సాగెను చిలిపిగా పూసిన వెన్నెల శోభలు చూడు. శ్రీకృష్ణుని యొక్క అవతారాలను జ్ఞానులు భక్తజనులు ప్రేమ అవతారాలని అంటారు. ప్రేమ అవతారాలు అనే ఈ పేరును సార్థకం చేయడానికి వారు రాధాదేవితో కూడి అద్భుత ప్రేమలీలలను జరిపారు. స్వాగతం కృష్ణయ్య గారు. ఇక నువ్వు రాధగా మారిపో. రావోయే కృష్ణయ్య నిన్నే రాధగా మార్చేను. రావోయే కృష్ణయ్య నిన్నే రాధగా. ప్రేమ లేదంటే జగతిలో కేవలం ద్వేషం అసహనాలే కలుగుతాయి. మరి ద్వేషాంతాన ఒక మహా వినాశనం జరుగుతుంది. అంతటి మహా వినాశనం మహాభారతంలో జరిగింది. శ్రీకృష్ణుడు మహాభారతంలో వినాశనాన్ని సూచించారు. దానితో ఇది కూడా సూచించారు. జీవితాన్ని సౌందర్యమయం చేసుకోవడానికి ఒక్కటే దారి ఉంది, ప్రేమ. కేవలం ప్రేమ. ప్రేమ ద్వారానే భక్తి మార్గం లభిస్తుంది. మరి భక్తి మార్గం చివరన మరల ప్రేమనే గమ్యాన్నే చేరుకుంటుంది. ప్రేమ జగతిపై కురిసిన వేళ పావనమైన నదిలా సాగే భక్తి నిండిన మనసే మురిసే ప్రేమ కడలిలో ముచ్చటలాడే. ఒక స్థాయికి చేరుకుంటే అక్కడ ప్రేమ భక్తి నడుమ తేడా అనేది ఉండదు. అప్పుడే ఆత్మ పరమాత్మతో సంగమిస్తుంది. మరి ఆ సంగమానికి ఒక ఉత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవం పేరే మహారాసలీల. పరమాత్మలో కలిసే మధుమాసమే ఇదే రాసలీల, ఇదే రాసలీల. త్రిభువనాల స్వామి భక్తులకే దాసుడే. ఇదే రాసలీల, ఇదే రాసలీల. శ్రీకృష్ణుడే కుసుమము రాధేలే పరిమళం. ఇదే రాసలీల, ఇదే రాసలీల. ఈ తీయని కలయిక యుగ యుగాల బంధము. ఇదే రాసలీల, ఇదే రాసలీల. మహారాసలీల భగవానులు శ్రీకృష్ణుడు రాధాదేవి ఇంకనూ గోపికలతో జరిగినది. ఆ రాసలీలలో ఒక్కొక్క ఆత్మ ఇలా అనుకుంది, పరమాత్మ కేవలం తనవాడేనని. అదే శ్రీకృష్ణులు అందరు గోపికలకు తమ భక్తులకు తమవారుగా గోచరిస్తూ ఉంటారు. తమ ప్రేమికులకు తమ పరమాత్మ విడివిడిగా గోచరిస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ వారు ఒక్కరే. ఏకోహం ద్వితీయో నాస్తి. ఇదే గూఢ రహస్యం మహారాసలీలలోని. ఇప్పటి నుంచి శ్రీకృష్ణుని యొక్క గాథ దారి మళ్ళుతుంది. దాని యొక్క ముఖ్యోద్దేశం ధర్మ సంస్థాపనం. అదే వారు గీతలో వచించారు. ఇప్పుడు వారు ధర్మాధర్మాల శక్తుల నడుమ యుద్ధాన్ని సాగించాలి. ఆ యుద్ధంలో వారు అర్జునుడు యుధిష్ఠిరుడు వంటి తన ప్రియ భక్తులను
యుద్ధంలో గెలిపించాలి, వారి రక్షణా భారం వహించాలి. అదే మహాయుద్ధంలో యుద్ధ దివ్యక్షేత్రం మధ్య నిలబడి వారు అర్జునునికి గీత యొక్క దివ్య జ్ఞానాన్ని ప్రదానం చేయవలసి ఉంది. అదే మానవ జాతికి మార్గదర్శకంగా నిలిచింది. యదా యదా హి ధర్మస్య यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम्. ఎప్పుడెప్పుడు ధర్మము నశించి అధర్మము పెరిగిపోవునో ధర్మ సంస్థాపనార్థమై ధరణిపై అవతరించెదా ధర్మ సంస్థాపనార్థమై. ఇదే గీత ద్వారా వారు కర్మయోగం యొక్క గూఢ రహస్యాన్ని కూడా చెప్పారు. కర్మణ్యే వాధికారస్థే మా ఫలేషు కథాచన. ఇదే ఆ గూఢ మంత్రం కర్మయోగానిది. దాని ద్వారా మానవుడు తన జీవితాన్నే కాక మృత్యువును కూడా తను సుఖమయం చేసుకోగలడు. వారు కర్మను వ్యాఖ్యానించారు, భక్తిని వ్యాఖ్యానించారు. వారన్నారు, భక్తియే చివరికి మానవుని దైవం చెంతకు చేరుస్తుంది అని. సర్వధర్మాన్ పరిత్యజ్ మామేకం శరణం వ్రజ. हे अर्जुन सर्वधर्माणु परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुच. సన్మార్గులను కరుణించెదను దోషులనైనా క్షమించెదను శరణను వారిని కాపాడెదను మరువకు నీవు ఈ సత్యమును మరువకు నీవు ఈ సత్యమును ధర్మాధర్మాల భేదం తెలిసి నడవాలి ఆ భక్తి పదమున. నారాయణ వాసుదేవ కృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే కృష్ణ హరే ఇది ఏ గీత యొక్క జ్ఞానం, ఇదే గూఢ రహస్యం. దాని కారణంగా ఈ లోకం భారతదేశాన్ని గుర్తిస్తున్నది. ఇక్కడి నుంచే ఆ పరమ దివ్య బ్రహ్మ జ్ఞానం, భక్తి జ్ఞానం, కర్మజ్ఞానం అనే దీపాలు వెలిగాయి. గీతా జ్ఞానం వారు మహాభారత యుద్ధంలో వచించారు. ఇప్పుడు గీతను గూర్చి తెలుసుకోవాలంటే మనం మహాభారత యుద్ధానికి చేరుకోవాలి. మరి మహాభారత యుద్ధం వరకు చేరుకోవాలంటే మనం పాండవులు కౌరవుల కథను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో శ్రీకృష్ణులు ఏదో ఒక రూపంలో స్వయంగా సమ్మిళితుడై ఉన్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచి వారి జీవిత గాథ రాజనీతి మార్గాన పయనిస్తున్నది. వారు దేశానికి రాజనైతిక నేతృత్వాన్ని వహించవలసి ఉంది. వారి సహాయంతో పాండవులు దిగ్విజయం సాధిస్తారు. తదుపరి రాజసూయాన్ని చేశారు. ఇప్పుడు దానికంటే ముందు
మనం ఓ అందమైన కథను చూడవలసి ఉంది. ఏ విధంగా ఎందువలన వారు మధురా నగరిని విడిచి ద్వారకా అనే పేరు గల కొత్త నగరాన్ని సృష్టించారు. రాత్రికి రాత్రి తన యోగమాయ ద్వారా నిద్రిస్తున్న మధురావాసులను ద్వారకకు తరలించారు. వాస్తవానికి వారు ద్వారకా నగరాన్ని నిర్మించే సంకల్పం ఎందుకు చేశారంటే, కాలయవనుడు మరణించిన పిదప కూడా జరాసంధుడు మధుర మీద ఆక్రమణ జరపడం మానలేదు. ఎన్నో వత్సరాల వరకు మరల మధుర మీదకు దండెత్తుతూనే ఉన్నాడు. ఆలోగా కృష్ణ బలరాములు పెద్దవారైపోయారు. జరాసంధుడు కొత్త సైన్యాన్ని వెంటబెట్టుకుని వచ్చేవాడు. కృష్ణ బలరాముల చేతులలో పరాజితుడవుతుండేవాడు. జరాసంధుడిలా మరల ఆక్రమణ చేయడం వలన మధుర పరిసర ప్రాంతాల జనులు దుఃఖితులైనారు. దీనిని చూసి శ్రీకృష్ణులు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇక మధుర నుంచి వెడలిపోవడమే మంచిది అని. ఆ తరువాత శ్రీకృష్ణులు దేవలోక మహాశిల్పి విశ్వకర్మను ఆవాహన చేశారు. భగవాను శ్రీచరణములకు నా ప్రణామములు. హే విశ్వకర్మ, మధురను విడిచి ఇక మేము వేరే ప్రాంతానికి వెళ్ళదలిచాం. అచ్చట తమరు మా కోసం ఒక సుందరమైన నగరాన్ని నిర్మించాలి. ఆ నగరం ప్రజలకు సుఖ సంతోషాల్ని ఇచ్చేదిగా ఉండాలి. హే ప్రభు, తమరు కోరినట్టే ఒక సుందర ప్రదేశం ఉన్నది. ఎక్కడ? పశ్చిమాన ప్రభాస క్షేత్రం వద్ద సముద్ర తీరాన ఒక చిన్న ద్వీపం ఉన్నది. అక్కడ తమరాశించినట్టే నగరాన్ని నిర్మించవచ్చు. శుభమస్తు. తమరు వెళ్ళి తక్షణమే సముద్రదేవునితో చెప్పండి, అక్కడ మేము ద్వారకనే నామంతో మా రాజధాని నిర్మించదలుచుకున్నామని. తమ ఆజ్ఞ శిరోధార్యం. హే మహాశయ, హే రత్నాకర, ఈ విశ్వకర్మ ప్రణామాలు స్వీకరించండి. దేవశిల్పి, తమకు స్వాగతం. హే మహాశయ, భగవానుడు శ్రీకృష్ణుల వారి ఆజ్ఞానుసారం తమను ప్రార్థించాలని వచ్చాను. వారు ఈ సేవకుణ్ణి ఈ కుశల ప్రాంతాన్న వారి కోసం నగరాన్ని నిర్మించాలని ఆదేశించారు. అందుకే తమను ప్రార్థించాలని వచ్చాను. తమ జలాలను వెనకకు తరలించి కృపతో కొంత భూమిని ప్రదానం చేయండి. వారు ఇది కూడా సూచించారు, ఈ పృథ్వీపై వారి అవతారం సమాప్తమై గోలోకానికి వెళుతూ ఈ భూమిని తమకు తిరిగి ఇచ్చివేస్తారట. తమ ఆజ్ఞ. భగవానుని అభిమత మెరిగి జలమును వెనుకకు మరలించే ద్వారక ద్వీపం శ్రీనాథునికి బహూకరించెను సముద్రుడే, బహూకరించెను సముద్రుడే.
सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। शरणागत दीनार्त परित्राण परायणे सर्वस्यार्ति हरे देवी नारायणी नमोस्तुते। నీవు నీ భక్తికి ప్రసన్నులమయ్యాం. వరం కోరుకో, వెంటనే తీరుస్తాం. హే మాత, ఏ ప్రాణైనా ఈ ప్రపంచంలో ఎటువంటి కార్యాన్ని సాధించాలన్నా కేవలం శక్తి ద్వారానే చేయగలరు. హే మాత, భగవానులు శ్రీకృష్ణుల వారి ఇచ్ఛానుసారం వారి కోసం ఒక నగరాన్ని నిర్మించాలనుకుంటున్నాను. కనుక ఈ కార్యం తమ కృప లేకుండా ఎలా సాధ్యమవుతుంది? అందుకే హే మాత, రచనాత్మక శక్తిని భక్తుని హృదయంలో ప్రసాదించండి. నన్ను తమ బిడ్డగా ఎంచి తమ రూపకల్పనా శక్తి ద్వారా నా మనోమందిరంలో ద్వారకానగర చిత్రాన్ని చిత్రీకరించండి మాత. అది కాంచి భగవానుడు ప్రసన్నులు కావాలి. అవును మాత, తమరే ఈ కార్యాన్ని సఫలం చెయ్యాలి. హే మాత, కల్పనా శక్తిని ప్రసాదించండి. తథాస్తు. అంత తథాస్తు పలికెను మాత, కల్పనా శక్తి జ్యోతి అయి వెలిగేనే. అంత తథాస్తు పలికెను మాత, కల్పనా శక్తి జ్యోతి అయి వెలిగేనే. అంత తథాస్తు పలికెను మాత, కల్పనా శక్తి జ్యోతి అయి వెలిగేనే. దివి నుండి దిగిన ఆ దివ్య రేఖ ఈ భువినంతా వెలుగులు నింపే. అంబరాన్ని అంతే దివ్య గృహాలతో నగర నిర్మాణం జరిగినది. నగర నిర్మాణం జరిగినది. అంత తథాస్తు పలికెను మాత, కల్పనా శక్తి జ్యోతి అయి వెలిగేనే. అంత తథాస్తు పలికెను మాత, కల్పనా శక్తి జ్యోతి అయి వెలిగేనే.
హే విశ్వకర్మ, దేవరాజు ఇంద్రులకు విశ్వకర్మ ప్రణామాలు. హే దేవశిల్పి, ప్రస్తుతం తమరు భగవానులకు మహాసేవ చేయనించారు. ఇంతటి భాగ్యం సమస్త బ్రహ్మాదులలో ఏ ఒక్కరికి లభించలేదు. అంటే ఎవరి సంకల్పము చేత సమస్త బ్రహ్మాండ నిర్మాణం జరుగుతోందో వారికే తమరు గృహాన్ని నిర్మించనున్నారు. ఇటువంటి సదవకాశాన్ని మేము వదలదలుచుకోలేదు. అందుకే తమకు మాదొక ప్రార్థన. తమరు చేయనున్న ఈ మహత్కార్యంలో సహకరించే అవకాశాన్ని తమరు మాకు కలిగించాలి. దేవరాజా, ఆజ్ఞ ఇవ్వండి. ఏమిటి తమ ఇచ్చ? మా అమరావతి పట్టణంలో సభామందిరంలో దేవతల సభ జరుగుతూ ఉంటుంది. ఆ సభామందిరంలో ఉన్నంత వరకు ఏ ఒక్క ప్రాణికి ఆకలి దప్పులు ఉండవు, వృద్ధాప్యము దరికిరాదు. ఈ మత్స్యలోకపు నియమాలు స్వర్గంలో వర్తించవు. ప్రస్తుతం మా అభీష్టం ఒక్కటే, స్వర్గంలోని ఈ సుధర్మ మందిరాన్ని భగవానుని సేవ కోసం ద్వారకలో స్థాపించాలి. అందుకే మేము మా సుధర్మ మందిరాన్ని స్వర్గం నుంచి మా వెంట తీసుకొచ్చాం. దేవరాజా, నేను తమ ఇచ్చానుసారం ఈ మందిరాన్ని ద్వారక మధ్యలో స్థాపితం చేస్తాను. హే విశ్వకర్మ, మాదొక ప్రార్థన. దేవతల కోశాధ్యక్షులు యక్షరాజ కుబేరులకు విశ్వకర్మ ప్రణామములు. సెలవేయండి, తమ ఆదేశం ఏమిటో. మేము కూడా భగవానుని శ్రీచరణములకు మా సేవను అర్పించదలుచుకున్నాం. అందుకని మేమీ అక్షయ పాత్రను ద్వారకా నగరముపై గగనతలమున ఉంచడానికి వచ్చాం. ఇందుచేత ద్వారకాపురిలో నివసించే ప్రజల యొక్క గృహములలో ఇకపై ఏ వస్తువునకు గాని సంపదకు గాని కొద ఉండదు. పరంధామ, తమ ఆశీర్వాదం వలన దేవి భగవతి యొక్క శక్తి ద్వారా ద్వారకా నగర నిర్మాణ కార్యం సఫలమయ్యింది. సమస్త దేవతలు తమ శక్తి వంచన లేకుండా ఏవో కొన్ని దివ్య పదార్థాలను తమ చరణాల చెంత సమర్పించారు. దేవరాజు ఇంద్రులు తమ సుధర్మ సభను స్వర్గం నుంచి తెచ్చి ద్వారకలో స్థాపించారు. పరంధామ, కుబేరులు దేవతల అక్షయపాత్రను బహుకరించారు. ఆ అక్షయపాత్రను ప్రస్తుతం ద్వారకలోని ఆకాశంలో స్థాపితం చేశాను. పరంధామ, హే విశ్వకర్మ, మేము తమరి సేవలకు అతి ప్రసన్నులమయ్యాం. ఎప్పటి వరకు ఈ ధరిత్రిలో ద్వారకా నగరపు నామం ఉంటుందో అప్పటి వరకు ఈ ధరిత్రిలోని సమస్త శిల్పులు తమని తమ భగవంతునిగా భావించి తమకు పూజలు చేస్తారు. ఇప్పుడే మధురవాసులందరినీ అక్కడికి పంపే ఏర్పాటు చేయండి. క్షమించండి పరంధామ, ఇప్పుడు మధురలో శత్రుసేనలు నలుదిశలా జాగరూకులై ఉన్నారు. మధురవాసులు ఎలా వెళ్ళగలరు? ఆ చింత తమకెందుకు దేవశిల్పి? మధురవాసులు నిశ్చింతగా వెళతారు. శత్రువుల వల్ల వారికి ఎటువంటి ఆపద వాటిల్లదు.
ప్రభు రమ్మని ఆజ్ఞాపించారా? అవున క్రూరుల వారు. సెలవేయండి. ఆ ఆజ్ఞ ఏమిటో? ఆజ్ఞ అంటూ ఏమీ లేదు. తమకు ఒక విషయం తెలియచేయాలి. మధురను విడిచి వెళ్లాల్సిన సమయం ఈనాడు ఆసన్నమైంది. పరంధామా, ఈ విషయాన్ని తమరు ఇదివరకే సెలవిచ్చారు. తమరింతవరకు వివరం చెప్పలేదు. ఈ నగరాన్ని విడిచి ఎక్కడికి వెళ్తామా అని. ఎక్కడికి వెళ్లాలో అక్కడ నగర నిర్మాణం జరిగే ఉంది. మనం ఇక్కడి నుంచి ఎలా వెళ్ళగలం? ఈ నగరానికి 4 దిశలా శత్రువులు కాసు కూర్చున్నారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఆ చింత తమకు వలదు. ఆశ్రితులు మా భక్తులు అయిన వారందరి యోగక్షేమాలు చూడ్డానికి మేమున్నాం కదా. ఆజ్ఞ ప్రభు. ఈ పర్యాయం మేము యుద్ధం చేయం. ఈ నగరవాసులను పస్తులతో చంపదలుచుకున్నాం. యవన సేన మధురను పశ్చిమ దశ నుంచి, మగధ సేన ఉత్తర దశ నుంచి, మహారాజు శల్యుల వారు తూర్పు దశ నుంచి, మహారాజు శిశుపాలుడు మధురను దక్షిణ దశ నుంచి చుట్టుముట్టనివ్వండి. ఎంత కట్టుదిట్టంగా జరగాలంటే మధురను 4 దిశల నుంచి దిగ్బంధనం చెయ్యాలి. ఎవరు లోనికి వెళ్ళకూడదు, లోపల నుంచి ఎవరు వెలుపలకు రాకూడదు. ఒక్క విషయంలో అందరూ జాగరూకులై ఉండండి. బయట నుంచి నగరవాసులకు కనీసం ఒక్క ధాన్యపు గింజ కూడా లోనికి రాకూడదు. తమ శ్రీచరణములకు మోహమాయ ప్రణామములు. తమ ఆజ్ఞ ఏమిటి సర్వేశ్వర? మోహమాయ, ప్రస్తుతం మధురలోని మా సకల భక్తులు మాతో తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. వారందరినీ నీ కొంగులో మూటగట్టుకొని ద్వారకా నగరానికి తరలించి ఎంతో కాలంగా వారందరూ అక్కడే నివసిస్తున్న భ్రాంతినివ్వాలి. ద్వారకా నగరిలో నివసించే సకల జీవరాశి యొక్క మనోభీష్టాలేమిటో నీవు తెలుసుకొని వాటన్నిటినీ నెరవేర్చు. తమ ఆజ్ఞ సర్వేశ్వర. మోహమాయ తన మహిమల సంకేత మాత్రం చేత ఆ భక్తులను క్షణకాలంలో మధుర నుంచి ద్వారకకు చేర్చింది. వారి మనసులను కూడా మోహమాయ భ్రమింపజేసింది. ఎప్పటి నుంచో వారు ఆ నగరంలో ఉంటున్నట్టు భావించారు. వారికి ఈ విషయాన్ని గురించి కించిత్తు అనుమానం కూడా కలుగలేదు. వారు ఎంతో ఆనందంగా అక్కడ మనుగడ సాగిస్తున్నారు. వారి జీవితపు దైనందిన వ్యవహారాలు ఎప్పుడూ సాగుతున్నట్టుగానే సాగుతున్నాయి. అందరూ వెళ్ళారు. కానీ శ్రీకృష్ణ బలరాములు మాత్రం వారితో వెళ్ళలేదు. ఎందుకంటే వారు జరాసంధునితో కొన్ని లీలలు చేయవలసి ఉంది. జరాసంధుని సేనావాహిని మధురను 4 వైపుల నుంచి చుట్టుముట్టింది. జరాసంధుని ఒక ఆట పట్టించాలని శ్రీకృష్ణ బలరాములు ఇరువురు వెలుపలకు వచ్చి ఆకాశ మార్గాన పారిపోవడం ప్రారంభించారు. జరాసంధుడు వారిరువురు పారిపోతుండగా చూసి వారిని పట్టుకోవడానికి
తన సేనతో వారిని వెంబడించాడు. అరుగో బలరామకృష్ణులు, వెళ్ళండి, వెంబడించండి. వెళ్ళి పట్టుకోండి. అట్టగించండి. దారిలో గోమంతక పర్వతం వచ్చింది. శ్రీకృష్ణ బలరాములు పారిపోతూ ఆ పర్వతంలో దాక్కున్నారు. జరాసంధుడు మొత్తం పర్వతాన్ని చుట్టుముట్టి దానికి 4 వైపులా నిప్పంటించాడు. ఈ పర్వతంలోనే వారు దాగున్నారు. వెళ్ళండి, పర్వతాలకు నిప్పంటించండి. వెళ్ళండి. ఇది చూసి సోదరులిద్దరూ పర్వత శిఖరం మీద నుంచి దూకి సముద్రం వైపుకు కదిలారు. ఇటు జరాసంధుడు మరియు శల్యుడు, ఆదిగా గల మిత్ర బృందం సోదరులిద్దరూ అగ్నికి ఆహుతయ్యారని తలచి సంతోషించారు. కృష్ణయ్య, ఏమిటగ్రజ? విశ్వకర్మ నగరాన్ని బహు సుందరంగా మలిచాడు. అవునగ్రజ, అతి సుందరంగా ఉంది. వెళ్ళి తిలకిద్దాం. పద చూద్దాం. పదండి అగ్రజ, ముందుగా ఇంద్రసభను తిలకిద్దాం. పద చూద్దాం. ఇంత సుందర ప్రదేశాన్ని ఎలా కనుగొన్నావు? తమరు మరచారాగ్రజ, వాస్తవానికి ఈ ద్వీపం తమ యొక్క మామగారి ఆస్తి. మామగారి ఆస్తి? మాకు బోధపడడం లేదు. తమకు రాజకుమారి రేవతితో వివాహం నిశ్చయమైందిగా. ఇది వారి సోదరుడు మహారాజు రేవతుల వారి రాజధాని ఒకప్పుడు. కనుక ఇది తమ మామగారి ఆస్తి కిందే లెక్క. సరే పదండి, వెళ్ళి మందిరాన్ని తిలకిద్దాం. అలాగే పద. జై. హృదయాంజలి దే ఓ దేవా, మాభినందన గైకొనవా.
శతకోటి ప్రణతులివే అంజలిదే మా హృదయాంజలిదే ప్రణతులివే శతకోటి ప్రణతులివే ప్రేమతోడ పిలిచేను ప్రభు ఈ నగరం ప్రేమతోడ పిలిచేను ప్రభు ఈ నగరం ద్వారకకు వందనం ద్వారకాధీశులకు వందనం జయ శ్రీ కృష్ణ జయ బలరామ జయ శ్రీ కృష్ణ జయ బలరామ ద్వారకకు వందనం ద్వారకాధీశులకు వందనం ద్వారకకు వందనం ద్వారకాధీశులకు వందనం పులకింపు చేసే ఎంతో సుందర సమయం ఎంత మనోహరం ఈ నగర ప్రవేశం తలపులు పరిగిడ సాగేనే పదములు నటనములాడేనే తలపులు పరుగిడ సాగేనే పదములు నటనములాడేనే శోభలు నిండగా కన్నుల పండగ శోభలు నిండగా కన్నుల పండగ ద్వారకకు వందనం ద్వారకాధీశులకు వందనం ద్వారకకు వందనం ద్వారకాధీశులకు వందనం ఈ ధరిత్రియే ధన్యత పొందెను తమ ఆగమనంతోనే దేవ హరే జయ దేవ హరే ముల్లోకాలను ఏలే దైవం ఆ లోకానికి అరుదెల్చే దేవ హరే జయ దేవ హరే ముక్తి ద్వారమే తెరిచిన వేళ ద్వారక పావనమైనది దేవ హరే జయ దేవ హరే పాపతాప సంతాపములన్నీ ఈ క్షేత్రమునకు చేరవు దేవ హరే జయ దేవ హరే పుణ్యము నిండిన ధామమిది పుణ్యము నిండిన ధామమిది ద్వారకకు వందనం ద్వారకాధీశులకు వందనం ద్వారకకు వందనం ద్వారకాధీశులకు వందనం ఆహ్వానించిరి దేవతలు భవనానికి ఆ స్వామిని ఆ దివ్యమూర్తిని కొలుచుటే తమ భాగ్యమని తలపోసిరే భగవానుని ఆశీసులంది సెలవు వైకొని వెడలిరే భగవానుని ఆశీసులంది సెలవు వైకొని వెడలిరే నెలవులకు పయనించిరే తమ నెలవులకు పయనించిరే